సిద్దిపేట జిల్లాలో సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. మల్లన్న సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భూంపల్లి అక్బర్పేట మండలం చుట్టుపక్కల రైతులు రామాయంపేట ప్రధాన రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో రెండు వైపులా భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. కష్టపడి నాటు వేసి కలుపులు తీయకముందే వరి మడులు తడారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మల్లన్న సాగర్ నుండే నీటిని విడుదల చేయలేకపోతే పంటలని ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో పోలీసులు రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపచేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేసి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు రైతులు. ప్రాంతంలోని రైతులు రెండు పక్క చందాపూర్ నుంచి మొదలు పెడితే గోసాన్పల్లి వరకు రెండు పక్కల రైతులు ఈ కూడవెల్లి వాగుపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తుంటారు. గతంలో మల్లన్న సాగర్ నుంచి పలుసార్లు నీటిని విడుదల చేసి రైతులు సాగు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. కాబట్టి ఈసారి కూడా ఈ ప్రాంతంలోని రైతులు మల్లన్న సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తారనే ఆశతోని పెద్ద ఎత్తున వరి పంటను పండిస్తుంటే వరి నాట్లేసిన క్రమంలోనే పంట ఎండిపోతున్నది. భవిష్యత్తులో ప్రమాదం జరగబోతుంది. కాబట్టి ఈ రోజు ఈ ప్రాంతంలోని రైతులమందరం నిరసన తెలియజేసి భవిష్యత్తులో ఈ ప్రమాదం రాబోతుంది. ఇప్పటి నుంచే మిర్దొడ్డి వరకు విడుదల చేసి ఆపేసిన నీటిని అక్బర్పేట మండలానికి కూడా విడుదల చేయాలి. ఈ ప్రాంతంలో